తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అన్నది మహాపాతకమని స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి అన్నారు. వెయ్యి సరఫరా చేసేవారు టీటీడీ ప్రభుత్వం అందరి నిర్లక్ష్యం వల్లే నెయ్యి కల్తీ జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపించాలన్నారు. హిందువులంతా దీన్ని ఖండించాలన్నారు. ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కల్తీ అనేది మహాపాతకం. కానీ ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే, ఇప్పుడు కొందరు పరమ దుష్టులు ఉంటారు. అత్యాశ కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు. కావున ఇప్పుడు ఏమి తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం, ఇది కల్తీ విషయం. అది ఎవరైనా సరే తప్పే. అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, లేదా టీటీడీ వాళ్ళ ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఉండొచ్చు. తప్పు. దీని కానూను రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే. దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం. అంతేకాదు, హైందవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనందరికీ తెలియజేస్తున్నాం. ఇది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం మరీ చెప్తున్నాం. ఇలాంటి విషయం ఇతిహాసంలో జరగలేదేమో తెలియదు, కానీ భవిష్యత్తులో జరగకుండా